సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈ రోజు అక్కడ కనిపిస్తుంది చూడండి కాలర్ వెండి. మనం చెరువులో అయితే కాలర్ అయితే వేయడమే జరుగుతుంది. సో పడవలో కాలర్ అయితే వేసుకున్నాను. సో కాలర్ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మనం ఇప్పుడు పడవలో అయితే అన్లోడ్ అయితే చేయడానికి అయితే వెళ్తున్నాం. లాస్ట్ టైం ఇంకో విషయం చెప్పాలి, పడవలో ఇలాగే కాలర్ ఫుల్గా వేసి ఆ గట్టు దాటి కొంచెం ఎదరికి వచ్చానండి. మొత్తం పడవ మొత్తం మునిగిపోవడం అయితే జరిగింది. పడవ మునిగిపోయినా 4 రోజుల తర్వాత అయితే మళ్ళీ దాన్ని లాగించడం అయితే జరిగింది. పడవ మునిగిపోయేటప్పుడు నా యొక్క ఫీలింగ్ ఏంటంటే, అలా కాలర్ పొడిది కదా, నీళ్లు బుడగలు కింద రావడం అయితే జరిగిందండి. అసలు ఆ బుడగలంగా చూడంగానే చాలా సేపు దగ్గర 1 అవర్ అయితే రావడం అయితే జరిగిందట. తర్వాత జాయిగా కాలర్ లాగుతుంటే ఒక రకమైన స్మెల్ అయితే రావడం అయితే జరిగింది. ఏంటి, మొక్కజొన్న, సోయా ఈ మెటీరియల్ మొత్తం స్మెల్ అయితే వచ్చి మాగిపోయింది అనమాట. అసలు మంచి స్మెల్ అయితే రావడం అయితే జరిగింది. అది ఒక రకంగా అది ఒక విధమైన వాసన రావడం అయితే జరిగింది. సో అలాగే అక్కడికి వచ్చిన ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ, ఏంట్రా బాబు ఈ స్మెల్ ఎలా వస్తుంది అని అంటే అనడం అయితే జరిగింది. సో ఏంటంటే కాలర్ అంటే అది ఒక రకమైన స్మెల్ అయితే రావడం జరుగుతుంది. నాకు అప్పుడు అనిపించింది, నేల మీద ఉన్న కాలర్ అయినా సరే, షెడ్ లో ఉండే కాలర్ అయినా సరే చేపకి చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్రోత్లు కూడా చాలా బాగుంటాయండి. సో నేను అందుకే ఎక్కువ కాలర్ అయితే ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది చేపలకి. శీలావతి, కట్ల, గిడి చేప ఈ చేపలకి కాలర్ వేస్తే చాలా బాగా మంచి రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఉంది కదా అని ఎక్కువైతే ఏం మాకండి, ఒకవేళ ఎక్కువైతే దాని యొక్క పరిణామాలు వేరే రకంగా అయితే ఉండడమే జరుగుతుంది. సో మన టీం అయితే రావడమే జరిగింది. సుమారు ఒక 6-7 మంది మగోళ్ళు, ఒక 7 ఆడోళ్ళు అయితే దాన్ని లాగడం అయితే జరిగింది. ఎందుకు నేను ఇంతమందిని పెట్టానంటే, ఆ రోజు నాకు పట్టుబడి అయితే జరగడం అయితే జరుగుతుంది. మా పట్టుబడి టీం కూడా వచ్చి వాళ్ళందరూ అయితే మేము లాగేస్తాం అని అన్నారు. సరే అబ్బాయిలు లాగేయండి అని అన్నాను. సో వీళ్ళందరూ నాకు రెగ్యులర్ గా నాకు వర్క్ చేయడానికి వచ్చే మన వర్కర్స్ అనమాట వాళ్ళందరూ. సో చాలా బాగా పనిచేస్తారు. అసలు నెంబర్ 1 గా అయితే లాగడం అయితే జరిగింది. మొత్తం లాగిన తర్వాత పడవనంతా రెడీ చేసి మళ్ళీ మనం పట్టుబడి అయితే పట్టడం అయితే జరిగింది. వీళ్ళందరూ మన ఆడవాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే, మన దగ్గర శీలావతి, కట్ల, గిడి చేపలు అయితే అవైలబిలిటీ ఉందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు అయితే బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే చెప్తున్నానంటే, పడవ మునిగిపోయింది. సో ఇదే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకసారి కాలర్ వేసేటప్పుడు పడవ నిండా మాత్రం వేయమాకండి. ఎందుకంటే మీ వెయిట్ ను కూడా క్యాలిక్యులేట్ చేసుకుని మీరు పడవ అయితే లోడ్ చేయాలి. ఎందుకంటే మనం సుమారు యావరేజ్ గా ఒక 70 కేజీలు 80 కేజీలో ఉంటాం. ఆ 70 కేజీలు 80 కేజీలు తగ్గించి మీరు కాలర్ అయితే వేయాలి. ఎందుకని, పడవ అది అరటన్ పడవ. నేను మామూలుగానే అరటన్ వేసి పైన మళ్ళీ నేను ఎక్కాను, పడవ మునిగిపోద్ది. సేమ్ అదే జరిగింది. ములగదే పొడి పడవ కదా అనుకున్నా, కొంచెం లోపలికి వెళ్ళగానే టబేర్ మళ్ళీ మునిగిపోయింది. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం భలే ఒక రకంగా అయితే ఉండడం జరిగింది. సో థ్యాంక్ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వచ్చే నెల 15వ తారీఖు దాకా మనం కొంచెం షెడ్యూల్ అయితే కొంచెం బిజీగా అయితే ఉండడం జరిగింది. మళ్ళీ నేను రెగ్యులర్ గా అయితే మీకు టచ్ లో ఉంటాను. అలాగే మన ఛానల్లో కస్టమర్ సంబంధించిన వీడియోస్ అయితే ఉండడం జరిగింది. చేపలకు సంబంధించిన వీడియోస్ అయితే ఉండడం జరిగింది. ఎవరికైనా సరే శీలావతి, కట్ల, గిడి చేపలు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు అయితే బుక్ చేసుకోవచ్చు. పడవ కూడా చాలా నీట్ గా అయితే కడగడం అయితే జరుగుతుంది మన వాళ్ళు. అలాగే కల్చర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అందులో అయితే ఉండి, మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం బిజీ షెడ్యూల్ అయితే ఉంటుంది, అందుమూలంగా వీడియోస్ అయితే రాలేదు. మళ్ళీ కంటిన్యూగా అయితే చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ సో మచ్. లవ్ యూ గైస్.